వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథము 129 3 దున్నేవారు నా వీపు మీద దుక్కి దున్నిరి, వారు తమ చారలను పొడుగుగా చేసిరి. ఆమేన్. యేసు ప్రభువా మీకైనా వందనాలు స్వామి. గతించిన రోజులను మాతో మాట్లాడిన దేవా, అదే విధముగా ఈరోజు కూడా మాతో మాట్లాడిన స్వామి. మా అందరికీ బలమైన ఆహారం తెచ్చండి ప్రభా. ఈ పాపలోకంలో ఉంటున్నాం కాబట్టి ప్రభా, పౌష్టికాహారం లేకపోతే మేము పడిపోతాము కాబట్టి, లోకంలో కలిసిపోతాము కాబట్టి ప్రభా, బలహీనతలు చుట్టుముడుతున్నాయి కాబట్టి, ఎటు చూసిన మార్గములే మోసము చేసే హీన శత్రు వర్గములే, ఎటు పోవాలో తెలియక కటకలాడుతున్నప్పుడు ఘనమోక్ష మార్గము నీవే నాకు నమ్మిక అని మా తండ్రి గారు రాయించండి దేవా. నిజమే ప్రభా, ఈ లోకములో అవన్నీ లోకాశలన్నీ మనం చుట్టుముడుతున్నాయి కాబట్టి, ఈ సమయంలో మా ఆత్మ బలంగా ఉండాలంటే పౌష్టికాహారం కావాలి కాబట్టి ప్రభా, దయచేసి మాకందరికీ బలమైన వర్తమానం అందించమని, మీ సిలువు చాటు మమ్మల్ని అందరినీ ప్రభా మరుగు చేసి మీ ఆత్మ కుమ్మరింపు దయచేయమని, వాక్యమయ్యన్నా పెండ్లు కుమారుగా అయ్యన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి నా తండ్రి. సరే, ఇక్కడ కీర్తనల గ్రంథము 129 3 దున్నేవారు నా వీపు మీద దుక్కి దున్నిరి. ఆమేన్. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదండి, యేసుప్రభు గారి యొక్క వీపు మీద ఏం మెట్టి కొట్టారు వాళ్ళు చెప్పండి. కొరడాల మీద కొట్టారండి. ఆ కొరడాలకి వెనక చివర ఏమున్నాయి? ఎముకలతో చేసిన ముళ్ళు ఉన్నాయన్నమాట. ఆ ముళ్ళుతో కొడుతున్నప్పుడు ఎలా అంటే, నా గట్టితో ఎలాగైతే దున్నితే భూమి ఎలాగైతే చీలుతుందో అలాగే చీల్చబడ్డది. ఎవరి వీపు అండి? యేసుక్రీస్తు వారి యొక్క వీపు. యేసుప్రభు గారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనం ఉందండి. రక్షకుడు పుడతాడో అతని వీపును దుక్కి దున్నట్టు దున్నుతారు అని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిందండి. కాబట్టి ఇక్కడ చేల్చబడుట మన పాఠం ఈరోజు ఏంటండి? చేల్చబడుట. ఏమి చేల్చబడింది? యేసుక్రీస్తు వారి యొక్క వీపు చేల్చబడిందండి. పెద్దలు అంటారు, మాట వినకపోతే వీపు విమానం మోత మోగిపోద్ది అంటారండి. ఎందుకు మోత మోగుద్ది అంటే, మాట వినకపోతే భయపడతాకే అంటామండి, లేకపోతే వీపు విచ్చిలిపోద్ది అంటారండి. ఇక నిజంగా విచ్చిలిపోయింది ఎవరిదే? యేసుక్రీస్తు ప్రభువుది. ఇప్పుడు బిడ్డ అల్లరి చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి వీపు విచ్చిలిపోద్ది, ఇది తగ్గుద్దండి. కానీ యేసుప్రభు ఏం తప్పు చేశాడండి? వినాలండి, ఏ తప్పు చేయలేదు. కానీ మనము చేసిన తప్పులను ఆయన మీద వేసుకోవడం వల్ల, అందుకే తన శిష్యుడైన పేతురు గారు రాస్తూ పత్రిక అంటాడండి, పాపమెరుగని ప్రభువు మన కొరకు పాపి అయిపోయాడు. ఏనండి, పాపమెరగని ప్రభువు మన కొరకు పాపి అయిపోయాడు అనగా మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మనకు బదులుగా మన స్థానాన్ని అతడు తీసుకున్నాడండి. ఎవరో? మన ప్రభు. కాబట్టే పాపం చేసిన ప్రతి ఒక్కడి వీపు కూడా ఏమవ్వాలండి? దున్నబడాలి. కాబట్టి మన వీపు దున్నబడాలి. కాబట్టి మన పాపలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనం ఎవరైపోయాం? ఇప్పుడు నీతిమంతులం అయిపోయాము. పాపం ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన వీపు ఏం చేశారండి? దున్నేశారనమాట. కాబట్టి ఇక్కడ మన పాఠం ఏంటంటే ఈరోజు చేల్చబడుట అంటే 2 పాయలుగా చేల్చబడుట. మనం ఏ పాపం చేసినా కానీ మన కుటుంబము చేల్చబడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏ పాపం చేసినా కానీ మన హృదయం కూడా ఏమవుతుందండి? చేల్చబడిపోద్ది. మనం ఏ పాపం చేసినా కానీ మన దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, గ్రామం అవ్వచ్చు, మన యొక్క సంఘం ఏదైనా సరే ఏమైపోద్ది అంటే చేల్చబడిపోద్దండి. దానికి సాదృశ్యమే, దానికి రూపమే యేసు ప్రభు గారికి వీపు చేల్చబడుట. సరేనండి, ఇక్కడ మనము చేల్చబడుట కోసం ఒక 4 మాటలు చెప్పి ముగించుకుందామండి. ఇక్కడ మొట్టమొదటిగా చేల్చబడుట అంటే అందరికి గుర్తొచ్చేది ఏమిటంటే, ఇది గుర్తొస్తుందండి, ఈ వీడియో గుర్తొస్తుందండి. చూడండి, అందరూనే తెలుసండి, చూస్తున్నారు కదా. ఇది ఏంటి అర్థమైందా మీకు ఎవరికన్నానే? ఏమిటండి? ఆయన కర్ర పెట్టుకు నించున్నవాడు మోషే గారు. 2 పాయలుగా చీలిపోయింది ఏంటండి? ఎర్ర సముద్రం అండి. ఏంటి? ఎర్ర సముద్రం. సరే అండి, అంత చూపించాక మీకు వీడియో చూపించరండి. సరే, ఇక్కడ చేల్చబడుట మన పాఠం ఏంటండి? చేల్చబడుట.
మొట్టమొదటిగా ఏమిటంటే కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 13 వచనము. సముద్రమును 2 పాయలుగా విడిచిన వానిని కొనియాడుడి, ఆయన కృప నిరంతరముండును. ఇక్కడ చేల్చబడుట, మొట్టమొదటిగా చేల్చబడింది ఏమిటంటే ఎర్ర సముద్రము. ఏంటండి? ఎర్ర సముద్రం. ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారా? సముద్రము 2 పాయలుగా విడిపోవడం ఎప్పుడైనా చూసారా? కల్లారా చూసారా? అసలు జరుగుతుంది ఇది. సముద్రం దగ్గరికి వెళతేనే భయం వేస్తుంది మనకి. అంత పెద్ద సముద్రాన్ని చూసి ఎంత పెద్ద సముద్రమా అనుకుంటాం. అందులోకి అడుగు పెట్టాలంటే భయం. ఇప్పుడు ఒకసారి సరదాగా వెళ్ళినప్పుడు అండి, స్నానం చేద్దకు వెళ్ళారు చాలా మంది ఫ్రెండ్స్ అండి. నేను వెళ్తాక నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే ఆ నీళ్ళు అయిపోతే చాలా భయం అండి. అటువంటిది ఆ సముద్రం దగ్గరికి మీరు వెళ్ళి, సముద్రమా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, 2 పాయలుగా చీలిపో, దారేసి శుభ్రంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అన్నారు అనుకోండి, జరుగుతుందా? జరగదు. కానీ ఇక్కడ మోసే గారు అంటున్నారండి, ప్రభు అన్నారు, ఇక్కడ ఏం జరిగిందంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలండి 400 సంవత్సరాలు వేరే దేశంలో ఉండిపోతారు. ఐగుప్తు దేశంలో ఎంతమంది వెళ్ళారు? ఆ దేశానికి 70 మంది వెళ్ళారు. ఎంతమంది అయిపోయారు? 25 లక్షల మంది అయిపోయారండి. ఎంతమంది వెళ్ళారమ్మా ఆ దేశం? 70 మంది వెళ్ళారు 400 సంవత్సరాల క్రితం. ఈ 400 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతమంది అయిపోయారు? 25 లక్షల మంది అయిపోయారు. అప్పుడు ఆ ఫరో రోజు అనుకున్నాడు, వీళ్ళు మన దేశం కాదు, వీళ్ళని చూస్తే రోజు రోజుకి ఏమైపోతున్నారో, వృద్ధి అయిపోతున్నారో, రేపొద్దున శత్రు రాజుతో కలిసిపోయి మన దేశం మీద యుద్ధంకి వచ్చేసి మన దేశాన్ని నాశనం చేసేయచ్చేమో అనండి వాళ్ళని అన్ని రకాల ఇబ్బందులు పెడతాం మొదలెడతాడు. అప్పుడు దేవుడి ప్రజల ప్రభువా, ఈ రాజు యొక్క శ్రమలో, ఈ రాజు పెడుతున్న చిత్రహింసలు భరించలేకపోతున్నామో మమ్మల్ని దయించి రక్షించే ప్రభు అని ప్రార్థన చేస్తారండి. అప్పుడు దేవుడు మోసే గారిని ఏర్పాటు చేసుకుని, చూడండి మోసే గారు, ఈయన మోసే గారు అండి. మోసే గారిని ఏర్పాటు చేసుకునండి, మోసే నా ప్రజలను నువ్వు విడిపించు, రక్షించు అంటాడు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజేమో మోసే గారి మాట వినడండి. వినకపోతే దేవుడు 10 అద్భుత కార్యాలు చేసండి ఆ దేశంలో. చివరికి 10వ అద్భుతం జరిగినప్పుడు రాజు అంటాడు, దయచేసి 1 నిమిషం కూడా మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి. మీరు ఎలా వెళ్తున్నప్పుడు ఇదిగో బంగారం తీసుకోండి, వెండి తీసుకోండి, వజ్రాలు తీసుకోండి, దయచేసి మీరేం చేయండి, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి ప్రభు అని దండం పెడతాడండి. అప్పుడు వాళ్ళ తట్టా బుట్ట సర్దుకుని 25 లక్షల మంది అండి. ఎంతమంది? 25 లక్షల మంది. ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. ఒక ఊరు కదిలేస్తే మన ఊర్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఒక 10,000 మంది ఉంటారు ఈ ఊర్లోనే అనుకుందాం. 10,000 మంది ఒకేసారి రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుందని రోడ్డు కిక్కిరిసిపోద్ది. అటువంటిది 25 లక్షల మంది వాళ్ళు బయలుదేరారంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చాలా ఎన్ని రోజులు పట్టిందో ఆ దేశం అంతా దాటాకండి. దాటేసిన తర్వాత రాజుకి మరలా ఏమవుతుంది, అయ్యయ్యో అనవసరంగా పంపించేసాను వీళ్ళనే, మా పని ఎవడు చేస్తాడో, మా పాకి పని ఎవడు చేస్తాడో, మా బాత్రూమ్లో ఎవరికి అడుగుతాడు, మా కిటికీలు ఎవరు చేస్తాడో, మాకు ఎవడు వండి పెడతాడో, మా బట్టలు ఎవరు ఉతుకుతారు, అయ్యి తెస్తుంది అనవసరంగా వదిలేసేయమని చెప్పేసండి. ఎవరక్కడ పదండి ఏం చేద్దాం, మరలా వాళ్ళనే తీసుకొద్దామని కత్తులు, బల్లాలు, సోలాలో పట్టుకుని బయలుదేరిపోతారండి, గుర్రాల మీద, రథాల మీద. వీళ్ళ దగ్గర ఏమున్నాయే? ప్రజల దగ్గర బట్టలు ఉన్నాయే, గాడిదలు ఉన్నాయే, వాళ్ళ సభ్యులు ఉన్నారో, ఏయో తింటాకే తింటాం తప్ప కత్తులు ఉన్నాయా అంటే యుద్ధం చేయడానికి ఎటువంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర లేవండి. వీళ్ళు కరెక్ట్గా సంతోషంగా, అమ్మయ్య దేవుడు రిలీజ్ చేసాడు, అమ్మయ్య ఎంత నరకమో ఎన్ని పాటలు పడ్డామో, అయ్య బాబో దేవుడి కరుణించి ఇంతకాలానికే తప్పించాడని ఆయాసపడుతూ సంతోషపడుతూ గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. కరెక్ట్గా కొంత దూరం అయిన తర్వాత తిరిగి చూసినానికి ఎవరు వస్తున్నారు వెనకాల? ఎలా వస్తున్నాడో? కత్తులు ఇచ్చుకుని, బల్లాలు ఇచ్చుకుని, బాణాలు ఇచ్చుకుని ఇరవిక్కుంటూ వస్తున్నాడండి. వీళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? రాజు మనం చంపేస్తాకు వస్తున్నారా బాబు అర్థమైపోయింది అండి. త్వరగా నడుస్తూ పరిగెడతాం మొదలు పెట్టారు. చిన్నపిల్లలు చూడండి, ఎవరన్నా వచ్చి ఒక కొత్త వ్యక్తి వస్తే ఏం చేస్తారు? వాళ్ళు పరిగెత్తేస్తారు. ఇంకా అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరిగెడతాం మొదలెట్టారండి. పరిగెడతాం మొదలెట్టినప్పటికీ కరెక్ట్గా వెళ్ళడికి ఏముందంటే అక్కడ ఎర్ర సముద్రం ఉంది. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నుయ్య, పెద్ద సామెత. ముందేముంది? సముద్రం ఉంది. వెనకాల ఎవరున్నారు?
రాజు ఉన్నాడు, రాజు సైన్యం ఉంది. ఇప్పుడు ఆగినా చచ్చిపోతారు, ముందుకెళ్ళినా చచ్చిపోతారు. అంటే వీళ్ళ స్థితి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఏ దారి లేదు ఇంకా. అయితే వాళ్ళ చేతిలో చావాలి, లేకపోతే సముద్రం పడి చావాలి. ఇంకొక ఆప్షన్ వేరే లేదండి. ఒక్కొక్కసారి మన జీవితం అలా ఉంటుందండి, ఏమి చెయ్యాలో తెలియదు, మొత్తం మన జీవితం బ్లాంక్ అయిపోతుందండి. ఇంక ఎట్టి పోవాలో అర్థం కాదు, ఇంకా మార్గం శూన్యమైపోద్ది. అప్పుడు వస్తాడు, ఎంటర్ అవుతాడు. ఎవరంటే సైతాన్ గాడు మనసులోకి వస్తాడు, తలంపులోకి వస్తాడు. అంతే, నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ జీవితం అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అని ఏం గుర్తు చేస్తాడంటే చావును గుర్తు చేస్తాడండి. ఏం గుర్తు చేస్తాడా? చావును. ఇంకా నీ కుటుంబానికి నువ్వంటి విలువ లేదు, నీ తల్లిదండ్రులకు విలువ లేదు, నీ తోబుట్టుకు విలువ లేదు, నీ భర్తకు లేదు, భార్యకి లేదు, నీ బంధువులకు లేదు, నీ గ్రామస్తులకి లేదు, నువ్వు ఎవరికి లెక్కలేదు. నువ్వు సచ్చిన ఎవరికే పట్టింపు ఉండదు. నీ బతికి ఇంకెందుకు అని తలెక్కి చెబుతా ఉంటాడు, చెవులో జోరీగలా చెబుతా ఉంటాడు. అంటే ఒక బాధ వచ్చినప్పుడు అండి దీనంగా కూర్చుంటారు. ఏ మనిషి అయినా సరే, మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఓ పక్కన కూర్చుంటారు. ఆడవాళ్ళు తెలిసిపోతారో, మగవాళ్ళు తెలవరండి. బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారో బయటికి వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఎక్కడో కూర్చుని అక్కడ బాధపడతారు, ఇంట్లో బాధపడరండి. ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఇంటికాడో ఓ మూలో లేకపోతే ఎక్కడో కూర్చుని అలా ఏడుస్తాను దిగాలు కూర్చుంటారు. అంటే ఎందుకు, ఏం చేయాలి తోచదు, ఇంకా నా జీవితం ఇక్కడితో క్లోజ్ అనమాట, ఇంకా నేను ఇంక ముందుకు వెళ్ళలేను అన్నమాట అన్న స్థాయికి వచ్చేస్తారు కొన్నిసార్లు అండి. ఇప్పుడు ఎవరొకరు ఈనాడు ఎక్కువ ఏమైపోతుందంటే, అబ్బాయిలకి ఏం బాధ అంటే అమ్మాయిలు వదిలేస్తున్నారు. యవనస్తుల కోసం చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఎవరు బాధపడేవారు, అమ్మాయిలు బాధపడేవారు. ఇప్పుడు అబ్బాయిలు బాధపడుతున్నారండి. ఇప్పుడు ఎవడో గొట్టంగాడో ఎవరో ఒక పుల్లమ్మ వదిలేసింది అనుకోండి, జీవితం ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే ఏంటండి చెప్పండి ఒకసారి. మనకు బోర్డు జీవితం ఉంది, మన జీవితం ఒక యాత్ర. ఇప్పుడు బస్సు మనం ట్రైన్ ఎక్కుతామండి, ట్రైన్లో మనం కూర్చుంటాం, ఒకళ్ళు ఎక్కుతారు, మనతో కూర్చుంటారో ముచ్చటింతారో దిగిపోతారు. మన జీవిత యాత్రలో కూడా ఎవరొకడు వచ్చాడు, లేదా ఒక ఆమె వచ్చింది, కొంతకాలం ఉన్నారో వెళ్ళిపోయారు. అంతేకాని మన జీవితం ఆగిపోద్దండి. ఆ రైలు ఆగిపోద్దా, అయ్యో పాపం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నారు దిగిపోయింది అని రైలు ఆపడు కదండి, రైలు వెళ్తానే ఉంటుంది. పెద్దలు అంటారండి, ఒక్కరున్న ఆగదో ఒక్కడి కోసం ఆగదు. ఏంటండి, ట్రైన్ అంట ఒక్కరున్న ఆగదంట అండి, ఒక్కడి కోసం ఆగదంట అండి. అయ్యో ఎవరు రాలేదు కదా, ఒక్కడే ఎక్కాడు కదా ఆగిపోదాంలే అని ట్రైన్ అనుకోదండి. అలాగే ఒకళ్ళు బస్సు అయితే ఆగుతుంది, అండి ఒకడు వస్తాడు ఆగినంటే ఆగుతాడు, ట్రైన్ ఆగుతాడా? ఒకడి కోసం ఆగదండి. జీవితం కూడా అంతేనండి. ఏదో ఇది జరిగిపోయిందని చెప్పేసి మనం అక్కడ ఆగిపోకూడదు, మన జీవితాన్ని ఆపేసుకోకూడదండి. ఇంకా బోల్డ్ జీవితం ఉందండి, ఇంకా బోల్డ్ జీవితం ఉంది. కాబట్టి సైతాన్ ఏం చేస్తుందంటే, మనిషి యొక్క తలంపులో దూరేసి నీ జీవితం ఇంతే ఆగిపోయింది, నేను చూసి చుట్టాలను అవుతున్నారో, బంధువులను అవుతున్నారో, లేకపోతే పక్కింటి వాళ్ళు అవుతున్నారో, ఇంక నీకెందుకు అన్ని గొల్లు పెడతా ఉంటుందండి. అక్కడ స్థితి అలాగే ఉంది. ఎవరి స్థితి? 25 లక్షల మంది పరిస్థితి అలాగే ఉందండి. సైతాన్ వచ్చేస్తున్నాడు ఆయనకండి, మీ దేవుడు నమ్మేసుకున్నారు కదా, ఏం చేశాడు? ముందే చూస్తే సముద్రం, వెనకాల చూస్తే రాజు, సావండి అని పగలబడి నవ్వుతున్నాడు. వీళ్ళందరికీ ఏమొచ్చిందని భయం పుట్టిందండి. మా జీవితం ఎక్కడితో ఆగిపోయింది, అక్కడున్న సరిపోతునేమో, ఆ పాకి పని చేసుకుంటా, ఆ తెప్పలు పడతా, దేవుడా ఏదోలాగా బతుకుతూ. ఇక్కడ చూస్తే ఏమైపోయింది, చంపుతాకు తీసుకొచ్చాడు దేవుడు అన్నారండి. ఒకటే మాట, ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? చాలా మంది అంటారండి, దేవుడు అండి ఇంక చంపుతాకే చూస్తున్నానండి, ఇంకా దేవుడు నన్ను పరీక్షలు పెడుతున్నాడండి, ఈ పరీక్షలు ఏం చేస్తారు, చివరికి చంపేస్తాడండి ఇంకా అంటారు. దేవుడు చంపేస్తాడండి అంటే సైతాన్ ఏం చేస్తుందంటే, నేను అనుకున్నాం తిరుగుబాటు చేయకూడదు, పాపం ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు, దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. మాటల ద్వారా అంటారండి, తిరుగుబాటు చేస్తామండి. అప్పుడు మోసే గారు లీడర్ ఉన్నాడు కదా, లీడరు 25 లక్షల మంది వెళ్ళిపోయి, యావయ్యా మోసే చంపుతా తీసుకొచ్చావు ఇక్కడికి, ఎతడు చూస్తే ఏముంది, సముద్రం ఉంది, వెనకాల ఎవరున్నారో ఫరో తెలుసు కదా, ఎంత మూర్ఖుడో ఎంత కఠినుడో, పరమ దుర్మార్గుడు ఫరో. జాలి కనికరం దయ ఏమి ఉండదు ఆయనకి, చంపుకుంటూ పోతాడు. పిల్ల జల్ల ఆడది ఏమి ఉండదు, ఇంకా చంపుకుంటూ పోతాడు. చంపుతా తీసుకొచ్చావా, సమాధులు అక్కడ లేవని ఐగుప్తు దేశంలో ఇక్కడ తీసుకొచ్చావా అని మొదలెట్టారండి 25 లక్షల మంది. ఎవరినే? ఒక్కడనే. అప్పుడు మోసే గారండి మోకరించి, ప్రవ్వా ఎందుకు తీసుకొచ్చావా, ఏం చేయమంటావు ప్రవ్వా అంటే, మోసే 25 లక్షల మందికి ఒక మాట చెప్పు, ఓరకనే నిలిచి ఉండి చూడండి దేవుడు చేసే కార్యాన్ని అని చెప్పు, వాళ్ళని గద్దించు అంటాడండి. ఆగండి అక్కడ, మీరు ఏం చెయ్యొద్దు, ఎక్కడోళ్ళు అక్కడే
గప్చిప్ దేవుడు చేసే మహిమను చూడండి అంటారండి ఎవరో మోసే గారు. వెంటనే మోసే నీ కర్ర సముద్రం వైపు చూపించి అంటాడండి. మోసే గారు ఏం చేస్తారండి చూడండి సరే, సముద్రం వైపు చూపిస్తాడు. వెంటనే సముద్రం రెండు పాయలు అయిపోద్దండి. దారి 6 నెలలు వస్తుంది అంటండి. 1-2 రోజులు వాన వస్తాయండి, మనకి ఆరతాక వారం పడుతుంది నేల. అటువంటిది సముద్రం ఎప్పుడు ఎండదండి. మీకు ఎప్పుడన్నా అనిపించిందా సముద్రం ఎండిపోయింది అని? ఎప్పుడైనా మీరు చూసారా? సముద్రం వెనక్కి వెళ్ళింది అంటారో ముందుకు వచ్చింది అంటారు తప్ప సముద్రం ఎండిపోయింది అని భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ వినలేదండి. అటువంటిది ఇక్కడ దేవుడు 2 పాయలు చేశాడు. ఇప్పుడు ఏముండాలి? ఈ నేలకే బురద ఉండాలి, అవునా కదండి? సముద్రం ఎప్పుడు నీరే ఉంటుంది, 2 పాయలకి నిండిపోయింది. ఇప్పుడు ఏముండాలండి? బురద ఉండాలి. ఆ బురద ఆరాలని ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులే శుభ్రం కూర్చుని తింటాక టైం ఉందా? వెనక ఎవరు వస్తున్నారు? రాజు వస్తున్నాడు అండి. వెంటనే దేవుడు 2 పాయలు అయిపోతే 6 నెలలు అయిపోయిందంటండి. ఏంటంటే వెంటనే నేల ఆరిపోయిందంటండి. 25 లక్షల మంది చెయ్య పట్టుకుని చెంగుమని నడుచుకుంటూ వెళ్ళారంటండి. 25 లక్షల మంది దేంట్లోనే? ఎర్ర సముద్రంలో. చూడండి ఒకసారి, 25 లక్షల మంది సముద్రం మయ్యన్న నడుచుకుంటూ వెళ్తే ఈ పక్కన నీరు గోడకి నిలబడ్డదంట, ఈ పక్క నీరు గోడకి నిలబడ్డదంట అండి. ఆనాడు మనం ఉండుంటే, టెక్నాలజీ ఉండుంటే సెల్ఫీలు దిగుతాం. చూసారా ఫ్రెండ్స్? ఏం చేసాం? సముద్రం నడిచి వెళ్తున్నాము అని ఏం చేస్తారు? రీల్స్ చేస్తారు. ఇంకెళ్ళో జనం రాజు మర్చిపోతారండి. ఇంకా లైక్ల కోసం, షేర్స్ కోసం ఏం చేస్తారంటే, ఇదిగో ఫ్రెండ్స్ సముద్రం నేను ముట్టుకుంటున్నాను, గోడకి నిలబడింది అంటారండి. ఏం మర్చిపోతారో? దేవుణ్ణి మర్చిపోతారో, ఆపదని అన్నీ మర్చిపోతారు. ఇలా రీల్స్ కోసం అందరూ మర్చిపోతున్నారండి. ఆ గొయ్యో చూడలేదు, ట్రైన్ చూడలేదు. కొంతమంది ఏం చేస్తున్నారు? ట్రైన్ వస్తున్నప్పుడు అండి, ట్రైన్కి పట్టాల మీద నిలబడండి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారండి. ఎందుకు? లైక్లు వస్తాయని. కరెక్ట్గా వచ్చి గుద్దేస్తుంది. ఏంటి? ట్రైన్. ఎంత మంచి అనిపోరండి ఈ మధ్యకాలంలో. ఏం గుద్దేసి? రైలు గుద్దేసి. పిచ్చండి ఇది. ఏం పిచ్చా? నాకు ఎక్కువ లైక్లు రావాలి, నీ పెద్ద ఫేమస్ అయిపోవాలి. ఆనాడు ప్రజలకు పాపం టెక్నాలజీ లేదు కాబట్టి నేను ఏం చేశారంటే నడుచుకుంటూ వెళ్ళిపోరు. దేవుడా కాపాడు అని చెప్పేసి అండి నడుచుకుంటూ వెళ్ళిపోరండి. అంటే ఇక్కడ సముద్రము 2 పాయలు అవడం కష్టమా సులువా? కష్టమే కాదండి. కాబట్టి మన జీవితంలో కూడా సముద్రం లాంటి కష్టాలు వస్తాయండి ప్రతి మనిషికి. మనం చెప్పుకున్నాం, మానవ జీవితము యుద్ధ కాలము, యుద్ధ భూమి వంటిది. యుద్ధ భూమిలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి, అవునా కదా? ఎప్పుడు ఆగవండి. మనిషి యొక్క జీవితం అంతే. ప్రతి చివరికి మా పిల్లలతో సహా యుద్ధాలే. ఏంటి? ఆ పిల్లకు యుద్ధం ఉంటుంది, నాకు యుద్ధం ఉంటుంది, మీకు యుద్ధం ఉంటుంది, ముసలికో యుద్ధం ఉంటుంది అండి. ముసలికి ఏంటి? ఎప్పుడు ఆడతారా బాబు ముద్ద, ఏంట్రా బాబు అని ముసలికి ఉంటుందండి. చిన్నపిల్లకి ఏముంటుందండి? ఎప్పుడు పోలే ఆడతారా బాబు, మా అమ్మ ఏంట్రా బాబు ఇలా చంపేస్తుంది. పిల్లలకి నిజంగా అండి మాటలు వస్తే మనం వినలేమండి. వాళ్ళ తిడతారా, మళ్ళీ చాలా దారుణంగా తిడతారండి. ఎందుకంటే స్నానం చేసినప్పుడు నొలిగెడతారు రుద్ది. అదే మనకి ఎడతా ఎన్ని తిడతాం మన అమ్మనే. వాళ్ళు ఏం చేయగలరు? తిట్టగలరా? వాళ్ళు వచ్చిన భాషలు తిడతారు, మనం ఏం మురిసిపోతా ఉంటాం. ఏంటి మనకి ఇనసొంపుగా ఉంటాయి అనుకున్నా కానీ వాళ్ళ బాధ అనమాట అండి. వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది. అందుకే చీమ బాధ చీమదే, ఏనుగు బాధ ఏనుగుదండి. కాబట్టి ప్రతి మనిషికి కూడా యుద్ధమే, ప్రతిరోజు యుద్ధమేనండి. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద కష్టం వచ్చేద్ది, ఇంకా మన వల్ల అవ్వదు, ఇంకా ఇక్కడ ఏమైపోయింది, మన జీవితం క్లోజ్ అయిపోయింది, ఇంకా మార్గం కనపడదండి. ఒకసారి మీరు చెప్పారు గుర్తుందండి, ఇవిడికి ఒక కళ వచ్చిందంట అండి. ఆ కళలోని కటికి చీకటి ఉన్నదంట, కటికి చీకటి. వీడికి దారి కనపడతలేదంట అండి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదంట, ఏ దారి కనపడతలేదంట అండి. అయ్యో ఏమైపోయిందంట వీడికి. ఇంకా ఆ టైంలో మనకి ఏం పనిచేయదు, ఇంకా బుర్ర పనిచేయదు కదండి. అప్పుడు తెల్లటి వ్యక్తి వచ్చి అంటండి చేపట్టుకుని, ఏమ్మా భయపడుతున్నా, నేను ఉన్నాను కదా అని చెప్పి తీసుకెళ్తున్నారంట. అంటే ఎవరైనా? దేవుడండి. ఏ మార్గము లేనప్పుడు బాధపడుతూ కూర్చోకుండా మనం ఆయన పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడండి? దారి చూపిస్తాడండి, చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అవకాశం ఉందమ్మా? లేదు. కానీ ఏం చేశాడు ఆయన? ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలు చేసి సంతోషంగా వెళ్ళగల భాగ్యాన్ని ఇచ్చాడండి. కష్టాన్నే సౌఖ్యంగా తయారు చేశాడు ఆయన, అడ్డునే దారి కింద మార్చాడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా చాలా గడ్డు కాలం వస్తుందండి,
చాలా మంది నిందలు అవమానాలు బోల్డ్ వచ్చేస్తాయండి. మనం తట్టుకోలేమండి. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఇబ్బందులు మన మీదకి వచ్చేసాయా అన్నట్టు ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి అండి. అటువంటి స్థితిలో కూడా మనం ఏం చేయకూడదండి, బాధపడకూడదు. నిజంగానండి. ఆ 10 అద్భుతాలు చేశాడు దేవుడండి ఆ దేశంలో ఉన్నప్పుడు అండి. ఆనాడు ఐగుప్తు ప్రజలందరూనే యెహోవా వంటి దేవుడు ఎవ్వరూ లేరు అని చేతి దండం పెట్టారండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకోవాలి, మా దేవుడు చాలా గొప్పోడు అనుకోవాలండి. ఒక శ్రమ వచ్చిన వెంటనే ఏం మర్చిపోయారు, దేవుడు చేసిన పనులు మర్చిపోయారండి. చంపేత తీసుకొచ్చావా అని అంటున్నానండి. కష్టం వచ్చినప్పుడు అండి బుర్ర పనిచేయదు, బుర్ర పనిచేయదు. మా అమ్మ ఎవరన్నా చూడండి, ఎక్కువ శాతం బిడ్డలు ఏమనుకుంటారంటే, అమ్మ తిట్టింది అనుకోండి, ఫర్ సపోజ్ నాన్న తిట్టి అనుకోండి, ఎప్పుడు ఇదేనా వెళ్ళి అని అనుకోండి, మంచం ఎక్కేస్తారు, ఏడుతారు. ఎందుకు ఏడుతారంటే ఇంకో ఎక్కడైనా గుర్తొచ్చేస్తాయండి. అప్పుడు వచ్చేసి నాకు ఏం చేశాడు మా నాన్న, ఏం చేయలేదు, ఎప్పుడు మా తమ్ముడికే చేశాడు, ఎప్పుడు మా చెల్లికే చేశాడు, ఇవే ఏడుతారు. అక్కడ బ్లాంక్ అయిపోద్దండి మనసు. నీకు కొన్న బట్టలు గుర్తు రావో, నీ కోసం కట్టిన ఫీజు గుర్తు రాదో, నీ కోసం తెల్లవారు జ్వరం వస్తే నిద్రపోకుండా కాచిన రోజులు గుర్తు రావండి. ఏం గుర్తొస్తాయి, చెయ్యనే గుర్తొస్తాయి. ఎందుకు వస్తున్నాయి, సైతాన్ని ఎత్తిన కూర్చుని అయ్యే గుర్చేస్తాడండి. మంచి గుర్చేయడు, చెడే గుర్చేస్తాడండి. అలాగే ఆనాడు ప్రజలకు కూడా ఎవరు గుర్తు రాలేదు ఇంకేనండి, దేవుడు గుర్తు. దాటించగల సమర్థుడున్నాడు కదా, మన ధైర్యం ఉంది కదా అని గుర్తు రాలేదండి. ఎందుకంటే భయపడినా, మనం ఏడుస్తూ కూర్చున్నా, మన జీవితం అయిపోయింది అనుకున్నా కానీ మనకి దారి కనపడదు. అటువంటి టైంలో కూడా నా దేవుడు ఉన్నాడు అని ఒక గట్టి విశ్వాసం ఉంటే దేవుడు మాట్లాడతాడండి. మాట్లాడి దారి చూపించాడు. ఇలాగెళ్ళు చేయి పట్టుకుంటాడండి. ఆడు చేయి పట్టుకుని తీసుకెళ్ళాడంటండి. మనల్ని కూడా ఏం చేస్తాడండి, చేయి పట్టుకుని తీసుకుని వెళతాడు. కాబట్టి ఎంత పెద్ద శ్రమ వచ్చినా కానీ మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. కానీ అండి ఏడుస్తూ కూర్చోకూడదు. కానీ అయ్యో నన్ను ఎంత మోసం చేశారా, నన్ను ఎంత అలాగా అన్నారా, ఎంత నమ్మాను, ఏదో అనుకున్నాను, నేను ఏదో ఊహించుకున్నాను, ఏదో అయిపోద్ది అనుకున్నాను. కానీ ఏమైపోయింది జీవితము, మూడు బారిపోయింది అనుకోద్దండి. మూడు బారిపోయిన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో మొలిపిస్తాడండి. ఇది సరదాగా చెప్పట్లేదండి, అలాగంటారు అనుకోకండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి, నిలబెడతాడండి. మీకు ఒక వ్యక్తి కోసం మీకు చూపిస్తానండి. ఆ వ్యక్తి బైబిల్ వ్యక్తి కూడా కాదండి. ఎవరంటే ఆ వ్యక్తి, ఈయనండి. ఈయన ఎవరు తెలుసా మీకు, అబ్రహాం లింకన్. అమెరికా దేశం అండి అయింది. ఎవరిదండి, అమెరికా దేశం. వాళ్ళ నాన్నగారండి చెప్పులు కుట్టుకునేవాడు అండి. చెప్పులు కుట్టుకునేవాడు అంటే డబ్బు ఉన్నాడా, డబ్బు లేనాడా, అవునా కదమ్మా. ఇతను కూడా ఏం కుట్టుకునేవాడు అండి, చెప్పులే కుట్టుకునేవాడు అండి. ఈయన కూడా మీరు ఒకప్పుడండి చెప్పులు కుట్టుకునేవాడు కొడుకు చెప్పులే కుట్టుకునేవాడు అండి. రిక్షా తక్కువాడు కొడుకు రిక్షాయే తక్కువాడు అండి. ఒకప్పుడు నిజమే కదండి. ఇప్పుడైతే మారిపోతున్నాయి, చదువు వచ్చిన తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత మారిపోతున్నాయండి. ఒకప్పుడు బట్టలు ఉతుకునేవాడు కొడుకు బట్టలు ఉతుకువాడండి, కుమ్మరి కొడుకు కుమ్మరి అయ్యేవాడు అండి. అలాగే ఎవరు అలా అయ్యే చేసేవారు. కాబట్టి వీళ్ళ నాన్న ఏం చేసేవాడు అండి, అబ్రహాం లింకన్ కొడుకు తండ్రి అండి చెప్పులు కుట్టుకునేవాడు. ఈయన ఏం చేసేవాడు, చెప్పులే కుట్టుకునేవాడు అండి. అంటే ఈయన జీవితం మహా అద్భుతం అనమాట. తింటాకి తిండి ఉండేది కదండి, చాలా కష్టాలు పడ్డాడంట. ఎంత కష్టాలంటే చివరికి వ్యాపారం మొదలు పెట్టాడంట. ఇంకా నా జీవితం ఇలాగ ఉంటుంది, చెప్పులు కుట్టుకుంటా అని చెప్పేసి అండి వ్యాపారం మొదలు పెట్టాడంట. ఆ వ్యాపారం అయిపోయిందంటమ్మా. చూడండి, వ్యాపారం నష్టం వచ్చిందంట అండి. తర్వాత శాసనసభలో ఎన్నికల్లో పోటీ చేశాడంట. ఏమైపోయాడంట, ఓడిపోయాడంట అండి. తర్వాత ఇది మనకు సూట్ అవ్వదని చెప్పి మళ్ళీ వ్యాపారం చేత మొదలు పెట్టాడంట. మళ్ళీ ఏమొచ్చిందండి, నష్టం వచ్చిందంట. తర్వాత నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి చచ్చిపోయిందంట అండి. నిజంగా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కొంచెం ఆస్తులు, కొన్ని కోరికలు ఉంటాయండి, మాట్లాడుకోవడం అవి ఉంటాయి. ఇంకా ఏమనుకుంటారు అంటే ఇంకా వాళ్ళే మన సర్వస్వం అనుకుంటారు. కానీ ఏమైపోయిందండి, ఆ అమ్మాయి చనిపోయిందంట అండి. అంటే చూడండి, దెబ్బ మీద దెబ్బ, ఈయనకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తర్వాత ఇవన్నీ చూసి మానసికంగా కుంగిపోయాడంట అండి. ఏమైపోయాడు, మానసికంగా కుంగిపోయి ఒంటరి అయిపోయి, నా జీవితం ఇంకా ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ పరిగే, నా ఏది ముట్టుకుంటే అది బొగ్గైపోతుంది, మసి అయిపోతుంది, నా జీవితం ఇంతే ఆగిపోయాడంట అండి. తర్వాత చూడండి, మరలా ఏం చేశాడంట, ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్లై చేశాడంట అండి. ఏమైపోయింది, నువ్వు సెలెక్ట్ అవ్వ అబ్బాయి, బయటికి పో అన్నారంట. చూడండి, నిజంగా ఒకదాని వెనకాల ఒకటి ఈయనకండి. తర్వాత
మరలా సెనెట్ ఎన్నికలు మళ్ళీ పోటీ చేశాడంటండి. మరలా ఏమైపోయింది, మరలా ఓటమే. తర్వాత ఉపరాష్ట్రపతిగా పోటీ చేశాడంట, అక్కడ ఏమైపోయిందండి, సీట్ కూడా దక్కలేదంట. మళ్ళీ అమెరికా ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశాడంట. చూడండి, అంటే ఏమి చేసినా కానీ నీ జీవితం ఎలా ఉంది, ఎలా ఉంది, జీరో, పెద్ద గుడ్డు సున్నా. నిజంగా ఇన్నిసార్లు ఓడిపోతున్నారు కదండి. చుట్టాలు ఏమైనా ఉంటారు చెప్పండి ఒకసారి, చుట్టాలు ఏమైనా ఉంటారండి, ఎందుకు వచ్చింది వీడికి లేనిపోని వాటికి అని అన్ని ఉంటారు. కుటుంబ సభ్యులు ఏమైనా ఉంటారండి, తోడబుట్టిన వాళ్ళు ఏమంటారు చెప్పండి ఒకసారి. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి, చాలా భయంకరంగా ఉంటాయి. నిజమే కదండి, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అక్కడికైనా దేవుడు అని కనికరించాడు అనుకుంటే కనికరించట్లేదులా ఉందని ఆయనకండి. ఇంకేది పట్టుకున్నా బొగ్గు అయిపోతుంది. జీవితం అంతా ఎలా ఉందంటే అంధాకారం అయిపోయిందండి, ఎర్ర సముద్రంలా అయిపోయిందండి నా జీవితం. ఎలా అయిపోయిందండి, ఎర్ర సముద్రంలో అయిపోయిందండి. అప్పుడు చివరికి ఏం చేశాడంటే 1860 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా జయం పొందాడండి. అమెరికా అంటే మాటలు కాదండి, ప్రపంచ దేశాలకి అన్న. ఎవరంటే అమెరికా. ఈ ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం ఏదైనా ఉన్నది అంటే అదేంటి, అమెరికా. చెప్పులు కుట్టుకునేవాడు చివరికి ఏమయ్యాడు, అమెరికా అధ్యక్షుడయ్యాడు. అసలు మీరు ఊహించగలరా, ఎర్ర సముద్రం 2 పాయలు అవుద్దని ఊహించగలరా ఎవరైనా, ఊహించలేరు. ఈయన జీవితం ఎవరైనా ఊహించుంటాడా, ఆయన అనుకోలేదేమో. చిన్న చిన్న నాటికి పోటీ చేశాడు ఎంతగానే, కానీ దేవుడు ఏం చేశాడండి, అమెరికా అధ్యక్షుని చేశాడండి. 16వ అధ్యక్షుడండి ఆయన, అమెరికాకి 16వ అధ్యక్షుడండి. చూడండి ఒకసారి, ఇక్కడ రాసి ఉంటుంది, చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి వచ్చిన లింకన్ గారండి, 16వ రాష్ట్రపతి అధ్యక్షుడండి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఆయన ఎదుగుదగల కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టలేదంటున్నాను. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ, ఎన్ని అపజయాలు వచ్చినా కానీ ఆయన మాత్రం ఎవరిని విడిచిపెట్టలేదంటే దేవుని విడిచిపెట్టలేదంటాను. చూడండి ఒకసారి, బైబిల్ పట్ల అనురక్తి అంటే చిన్నతనం నుంచి బైబిల్ పట్టణం, యేసుక్రీస్తు ద్వారా వచ్చే మేలు బైబిల్ ద్వారా అందుతుంది అని నమ్మకం అంటాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాక్యం చదివేవాడు అంటాను. ఎందుకంటే ఆ వాక్యంలో నుంచి నాకు మేలు దొరుకుతుంది అని నమ్మేవాడు అంట ఆయన అండి. కాబట్టి తర్వాత విభజించడం వల్ల ఇల్లు నిలవదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుందండి. విభజించుకుంటూ పోతే ఆ ఇల్లు ఏమవుతుందండి, నిలబడదండి. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎవరికి వాళ్ళు విభజించుకుంటూ మొదలెట్టారు అనుకోండి, నా జీతం నాది, నీకెందుకు ఇవ్వాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ వంట నువ్వే చేసుకో, నీ పని నువ్వే చేసుకో అని విభజించుకుంటూ మొదలు పెడితే ఆ ఇల్లు నిలబడతాదా, ఎలా ఉంటే నిలబడుతుంది, ఐక్యంగా ఉంటే నిలబడుతుందండి. అదే ఆయన రాష్ట్రపతి అయిపోయిన తర్వాత, ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అదే పరిపాలన చేశాడంటండి. మనం విడిపోకూడదు, దేశం అంతా ఐక్యం కలిగి ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనికండి ఆలోచన, బైబిల్ ద్వారా వచ్చిందండి. కాబట్టి అబ్రహాం లింకన్ అంటే గొప్ప అధ్యక్షుడు అండి. కనీ విని ఎరగనంత పరిపాలన చేసిన వాడు ఎవడంటే అమెరికానండి, అబ్రహాం లింకన్ అండి. ఎలా చేయగలిగాడంటే బైబిల్ చదవడం వల్ల, ఆ వాక్యాలను అనిపించడం వల్ల అండి. మనం కొట్టుకుని సావకూడదు. ఒక్కో రాష్ట్రం, మన దేశాల్లో కూడా చూడండి, రాష్ట్రాలు కొట్టుకుంటాయండి. నీ నీరు నాకేమన్నా, నా నీరు నీకొద్దు, ఇలాగని కొట్టుకుంటా ఉంటాయండి. నా భూమి నీ భూమి అంటే రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటే దేశం ఏమవుతుందండి, విడిపోతారు. కాబట్టి మనం ఐక్యం కలిగి ఉండాలి. దేవుడు చెప్పాడు, మనం కొట్టుకుంటామంటే ఆ రాజ్యం కానీ ఆ ఇల్లు కానీ నిలబడదని, మనం కలిసి ఉండాలని చెప్పేసి అండి ఐక్యం చేశాడండి. దేన్ని, దేశంలో ఉన్న రాష్ట్రాలనండి. దేని ద్వారా, వాక్యం ద్వారా. తర్వాత చూడండి ఒకసారి, అక్కడ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. మన దేశంలో కులాలు ఉన్నాయండి. అమెరికాలో ఏమున్నాయమ్మా, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. అంటే నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నువ్వు పని చేయవు, నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి మా ఇంటికి నువ్వు రాకూడదు. చూడండి, నువ్వు పెద్ద కులం, చిన్న కులం రాకూడదు. మనం చెప్పాం కదండి, పెద్ద కులస్తులు గుళ్ళోకి వెళ్ళారని చెప్పేసి చిన్న కులస్తులను ఏం చేశారండి, తొక్కేయడం వల్ల 2 నెలల పాప చచ్చిపోయిందండి. ఎందుకు, అక్కడ ఏమని, నా కులం పెద్దదే, నీ కులం చిన్నదే, అలాగా నువ్వు నల్లోడివి, నీ తెల్లోని అని విభజన ఉండేదంట అండి. ఆయన అన్నాడండి, మనుషులను దేవుడు పుట్టించాడు కాబట్టి మనుషులందరూ సమానమే, ఈ అడ్డంకులు కానీ ఈ విభేదాలు కానీ ఉండకూడదు అని గట్టిగా శపథం చేసండి నిలబెట్టాడు దేశాన్ని.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఈ జ్ఞానము? బైబిల్ ద్వారానే అండి. తర్వాత క్షమాపణ అండి. రాష్ట్రాలు అಷ್ಟು కొట్టుకుంటారు కదండి, ఓడిపోద్ది కదండి. ఓడిపోతే వాళ్ళు ఏమైనట్టు? బానిసలు అయిపోయినట్టు అండి. బానిసలు ఎలా చూడాలి లెక్క ప్రకారం? తక్కువగా చూడాలండి. కానీ ఏంటంటే బానిసలుగా చూడొద్దు, దయ చూపించండి, ప్రేమను చూపించండి. క్రీస్తు అదే నేర్పాడు మనకి అన్నారంటండి. అంటే ఓడిపోయిన కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయండి. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఎప్పుడైనా సరే గెలిచినోడు ఓడిపోయిన ఇంటికి వెళ్ళి భుజమే చెయ్యేసి పర్లేదులే అన్న ఎవరైనా అంటారండి? ఎవరు అనరు. పైగా డొప్పులు కొట్టుకుంటూ వాళ్ళ ఇంటికాడ ఆగి అక్కడే తినిమారాడతారు, అక్కడే ఎక్కువ బాంబులు వేస్తారు. ఎందుకని? అచ్చికిచ్చక భలే నాతో పోటీ చేస్తావా, నువ్వెంత నీ బతికెంత అన్నట్టుగా ఒక ప్రయత్నం చేస్తారండి. అంటే గుర్తు చేస్తారు, నువ్వు ఓడిపోయావు అని బాధ పెడతారండి. కానీ ప్రభు ఏమన్నారండి? అలా అనొద్దన్నారండి. చెయ్యేసి పర్లేదులే ఇవన్నీ సహజమే, నువ్వు నేను ఒకటే అని అనాలంటండి. దేవుని ప్రేమ అది. కాబట్టి అబ్రహాం లింకన్ గారు అదే చేశారు దేశాన్ని. ఓడిపోయిన దగ్గరికి వెళ్ళండి, కూర్చుని పర్లేదు ఇంకా సహజం, మామూలే. ఈ రోజు నేను గెలిచాను, రేపు నువ్వు గెలుస్తావు, రేపు నువ్వు ఓడిపోతాను, సహజం, దీన్ని లైక్ తీసుకో, మనందరూ ఒకటే. నీ మంచి ఆలోచన నాకు చెప్పు, గెలిచాను కదా నేను విరవేగను, నీకు మంచి మంచి ఆలోచన ఉంటాయి చెప్పు, ఆ ఆలోచన నేను పరిపాలన చేస్తాను అని చెప్పాడు అంటాను. అసలు ఈ మనసు ఎక్కడ ఉండదు చెప్పండి సార్? గెలిచిన వెంటనే గర్వం వచ్చేద్ది, నా అంతటి వాళ్ళు లేదనుకుంటారు. కానీ అబ్రహాం లింకన్ గారు ఏం చేశారండి? గెలిచినా కానీ ఓడిపోయిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుని మనందరం ఒకటే, నీకేమో ఆలోచన నాకు చెప్పు అనేవాడు అంటాను. చూడండి, అంటే అందుకే ఇటువంటి మనసు ఉంది కాబట్టే దేవుడు ఏం చేశాడండి? ఆయన్ని చెప్పులు కుట్టుకునే వాడి దగ్గర నుంచి దేశ యొక్క రాజుగా చేశాడండి. ఆయనకి రాజు అయినప్పటికీ ఎంత వయసు అంటే చెప్పండి తెలుసా? 52 సంవత్సరాలండి. ఎంతండి? 52 సంవత్సరాలు ఆయన జీవితం అంతా ఓటమే. ఆయన జీవితం అంతా బాధలే, నిందలే, అవమానాలే, చేత్కారాలే. 52 సంవత్సరాలండి. దేవుడు ఊరుకున్నాడా? ఆయన నమ్మకత్వం చూశాడండి. ఇన్ని నిందల అవమానాలకు కూడా దేవుని విడిచిపెట్టలేదండి. ఆయన జీవితం అంతా ఎర్ర సముద్రాలు కనిపించినాయి, ఇంక దారి లేదనుకున్నాడండి. కానీ ఏం చూపించాడు దేవుడండి? దారి చూపించాడండి. మీకు KFC అదే చికెన్ ఏంటండి? ఇది KFC చికెన్ ఆయన గురించి తెలుసు మీకండి? అసలనే ఆయన ఏది పట్టుకునేది బొగ్గు అయిపోదంటండి. ఎన్ని వ్యాపారాలు చేశాడో, ఆస్తి అంతా నాశనం చేశాడండి. తెలియదండి, అది అంత విన్నాను తప్ప మనకి తెలియదు ఐడియాలు. ఆయన 70 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అండి KFC చికెన్ పెట్టాడండి. అప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడండి. ఎన్ని సంవత్సరాలు నలిగిపోయాడైనా? 70 సంవత్సరాలు నలిగాడండి. ఈయన ఎంతకాలం నలిగాడు లింకన్ గారు? 52 సంవత్సరాలు నలిగిపోయాడండి. దేవుడు విడిచిపెట్టడండి. ఎర్ర సముద్రాన్ని శ్రమను కూడా ఏం చేస్తారంటే పాయలు చేసి ఎవరైతే తిట్టారో వారి దగ్గర నుంచే సెల్యూట్ అండి అనిపించుకుని చేసాడండి అబ్రహాం లింకన్ గారిని. కానీ మనల్ని కూడా దేవుడు చేస్తాడండి. మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదండి. అండి శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కానివాడు వగుదువు అని బైబిల్ చెబుతుంది. సామెత గ్రంథం ఉంటుందండి. అంటే కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఎవరైనా మనం మోసం చేసినప్పుడు మనం ఏం చేయకూడదంటండి? కృంగిపోకూడదంటండి. కృంగిపోయామా చేత కానివారం అయిపోతామంటండి. అలా చేయకూడదండి. అలాగే మరొక వ్యక్తి మీకు చూపిస్తానండి. ఆయన కూడా బైబిల్ వ్యక్తి కాదండి. ఆయన ఎవరంటే ఈయనండి. ఈయన పేరు విలియం కోల్గేట్. ఏంటండి? విలియం కోల్గేట్. ఈయన తెలుసా మీకు? ఎవరైనా ఎప్పుడైనా విన్నారు ఈయన కోసం? కోల్గేట్ అంటే తెలీదా? పేస్ట్. ఈయన జీవితం అంతా లేనితనమేనండి. అదే పళ్ళపొడి తెలుసు కదా? పళ్ళపొడి మీరు కట్టుకున్నారమ్మా? పళ్ళపొడి ఉండేది, టూత్పేస్ట్లు కాదండి. పళ్ళపొడి డబ్బాలోనే గాజు సీసాలు వచ్చేయండి, కడుక్కుంటా ఉండేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో? ప్యాకెట్లు వచ్చేయండి, లేకపోతే డబ్బాలు వచ్చేయండి. ఆ డబ్బాలు ఆయన ముగ్గురు బతికేవాడు అంటండి. ఎవరో? కోల్గేట్ ఆయన. ఈయన ఏం చేద్దామన్నది అంతా లాస్ అంటండి. లాసే. చివరికి ఎవరో ఫ్రెండ్ అన్నారంటండి. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు కదండి, ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అండి, ఒరే నేను ఇలాగా ఒక పేస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను రా, నా పేరు మీదే కంపెనీ పెట్టేద్దాం అనుకుంటాను అంటే, ఒక పని చేయరా, దేవుడికి దశంభాగం ఇవ్వు, నువ్వు 100 రూపాయల్లో 10 రూపాయలు తీసివ్వరా అన్నారంటండి. అంటే ఆయన సర్లే అని చెప్పేసి అనుకున్నాడంట. తర్వాత వ్యాపారం మొదలు పెట్టాడంటండి. వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత ఏమైపోయిందంటే
కోల్గేట్ కంపెనీ ప్రపంచానికి #1 అయిపోయిందండి. కోల్గేట్ కంపెనీ ప్రపంచానికి #1 అయిపోయిందంటండి. 10% తీసిపోయి దశంభాగం అండి సగం జీతం 10 నుంచి 20కి వచ్చారంట. 20 నుంచి 30కి, 30 నుంచి 40కి, 40 నుంచి 50. అంటే ₹1,00,00,000 వస్తే 50 లక్షలేమో దేవుడికి, 50 లక్షలేమో తన కుటుంబానికండి. అంటే దేవుడు కూడా కాదండి. కొంతమేమో దేవుడి కోసం ఖర్చు పెట్టేవాడంట, కొనేమో ధర్మకార్యాల కోసం ఖర్చు పెట్టేవాడంటండి. ధర్మకార్యాలు అంటే లేని వారికి ఇవ్వడం, చూడండి ఒకసారి అందరికీ మేలు చేయడం, చూడండి సమాజ సేవ, విద్యాలయాలకు, చర్చిలకు మరియు పేదలకు భారీగా విరాళాలు ఇచ్చేవారు. దేని స్ఫూర్తి అంటే గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అంటే చూడండి ఈయన జీవితం అంతా ఎలా కట్టుకున్నాడంటే బైబిల్ ద్వారానే. ఇంక చూడండి బైబిల్ సూత్రం, మలాకి గ్రంథం అని ప్రభావం, సువార్త ప్రకటించడం, ప్రభు కోసం అంటే ఆయన ఏమి చేసినా కానంటండి దేవుడి కోసం చేస్తున్నాను చేసేవాడంట. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఉంటుందండి. మీరేమి చేసినా కానీ దేవుడికి చేస్తున్నాను అని చెయ్యండి. అందుకే ఆయన ఉన్నంతకాలం అంటే కోల్గేట్ పేస్ట్లో ఎటువంటి కల్తీ ఉండేది కాదంటండి. ఎందుకంటే ప్రజలు ఎవరో దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలంటే దేవుడు కలగజేసిన వాళ్ళు కాబట్టి దేవుడు లాంటి వాళ్ళు. కాబట్టి దేవుడి కల్తీకి పెడతామా? దేవుడి కల్తీ పెడతామండి. కాబట్టి ఆయన ఉన్నంత కాలం కూడా కోల్గేట్ పేస్ట్లో ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పేస్టే ఉపయోగించుకోవడంట ఆయన. ఎందుకని బైబిల్ వాక్యం చెబుతుంది, మీరు ఏం చేసినా కానీ దేవుడికి చేస్తున్నాను అనుకుని చేయను అన్నారండి. ఎక్కడ కొలసీ పత్రిక 3:23లో అదే చేయడం. అంటే ఈ విలియం కోల్గేట్ గారు కూడా ఒకప్పుడు ఏ జీవితం అండి అయింది? లేని జీవితమే. కానీ నమ్మకము, దేవుడి మీద నమ్మకము, ప్రార్థన మీద నమ్మకము, వాక్యం మీద నమ్మకం అండి ఏం చేసి పెట్టిన చివరికండి కోల్గేట్ కంపెనీ కొన్ని కోట్ల టర్నోవర్ అండి ఈరోజు. తెలుసు కదా కోల్గేట్ కంపెనీ, తెలుసు కదండి. ఇప్పుడు అయితే టీవీలో కూడా చూపించేస్తున్నారు కదండి కోల్గేట్ పేస్ట్ అండి, అవునా కదా? ఎంత వ్యాపారం అది? కొన్ని కోట్ల మీద జరుగుతుందండి ఇప్పుడు వ్యాపారం. మనకు అప్పుడు ఏం అమ్ముకున్నాడైనా పళ్ళపొడమ్మా అని అమ్ముకున్నాడు ఆ దేశంలో. ఇప్పుడు ప్రపంచాన్నే శాసించే స్థాయికి వెళ్ళిపోయింది ఆ కంపెనీ. ఎందుకు? నమ్మకం అండి. కాబట్టి దేవుడు మన జీవితాన్ని కూడా ఏం చేస్తారంటే వేరు చేస్తారండి. వేరు చేస్తారు. ఎంత కష్టం వచ్చినా సరే ఇంకేముందులేండి 80 సంవత్సరాలు వచ్చేసింది మాకేం చేస్తారులేండి అనుకోద్దండి. 80 సంవత్సరాల వయసులోనే దేవుడు సేవకి కేకేశారు. ఎవరిని? మోసే గారిని. ఇంకా చెప్పుకున్నాం కదా మోసే గారు. ఆ ముసలాయన ఎంతకాలం అండి? 80 సంవత్సరాలు అంటండి. మోసే గొర్రెలు కాసుకున్నాడంట. 80 సంవత్సరాల వయసులో దేవుడికి ఆకేసి, మోసే నా ప్రజలు పెట్టిన మొర ఆలకించి దిగొచ్చాను నేను, కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజలను రక్షించు, బయటికి తీసిరా అంటే, గొప్పోడు ప్రోవా, నాకు ఎంత వయసు అనుకున్నప్పుడు 80 సంవత్సరాల వయసు. కర్రట్టుకున్నాడు కానీ వెళ్ళను నేను. నేనా ఆ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా? గొప్పోడు అయ్యా బాబు, నీ ముసలున్నాయ్యా బాబు, నా వల్ల అవదయ్యా బాబు అంటే, నీకు నోరిచ్చింది ఎవడో? ప్రభా నాకు నత్తి ప్రభా, నేను వెళ్ళను ప్రభా అంటే నోరిచ్చింది ఎవడ మనిషికి? నేనే కదా. నాకేం చెప్తావు? సొదవద్దు పదా ముందుకని తీసుకెళ్ళండి. 80 సంవత్సరాలు ముసలిని దేవుడు వాడుకున్నాడండి. ఆయన పనికి వయసుతో సంబంధం ఉండదు, చదువుతో సంబంధం ఉండదు, జ్ఞానంతో సంబంధం ఉండదండి, భాషతో కూడా సంబంధం ఉండదు. ఎవరైనా వాడుకుంటాడు ఆయన. ఎవరైనా సరే దేవుడు వాడుకుంటాడు. కానీ నయమాన విషయంలో ఏమైనా వాడుకున్నాడు దేవుడు అండి? పని పిల్లని వాడుకున్నాడు. ఇంట్లో పని చేసి పిల్ల చెప్పిందండి, పలానా దేశంలో పాస్టర్ గారు ఉన్నారు, మంచి దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటే నీకు రోగం తగ్గిపోద్దాం. ఎవరు చెప్పారండి? పని పిల్ల చెప్పిందండి. ఎవరికే? సైన్యాధిపతికి అండి. అవునండి. కాబట్టి ఎవరైనా దేవుడు వాడుకుంటాడండి. వయసుతో సంబంధం ఉండదు, వాడుకునే వెనకాలన్న బ్యాక్గ్రౌండ్తో కూడా సంబంధం ఉండదు. సమర స్త్రీ అండి. ఎంతమంది భర్తలు ఆవిడికి? 5 భర్తలు. సమాజం ఎలా అనుకుంటే చెప్పండి ఒకసారి. ఏమంటుంది? మెచ్చుకుంటుందా? 5 భర్తలు అమ్మ మెచ్చుకుంటుందా? మెచ్చుకోదు కదా. ఇప్పుడు ఒక భర్త ఉండి ఇంకొకరితో మాట్లాడుతుంటేనే అయ్యి బాబు గొప్పదే అంటున్నారు. 5 పెనిమిట్లు ఉంటాయి, ఎలా చెప్పండి ఒకసారి. అంటే ఆవిడ యొక్క స్థితి బాగోలేదు. అటువంటి ఆవిడను కూడా దేవుడు ఏం చేయడండి? తన పనికి వాడుకున్నాడు. ఏమ్మా జీవజలం ఇస్తాను, రక్షకుని నేనే అన్నాడండి. వెంటనే మారు మనసు పొందేసిందండి. ఊర్లోకి వెళ్ళి ప్రజలంగా చెప్పింది, ఇదిగో మెస్సియా వచ్చాడని. అంటే ఎటువంటి పాపినైనా సరే దేవుడు వాడుకుంటాడు. మనం చెప్పాను మీకు అండి, ఎవరో ఒక ఫ్యాక్షన్ కోసం చెప్పారు కదా, ఫ్యాక్షనిస్ట్ అండి, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు.
ఆయన ఎంతో మందిని చంపుతాకి ప్రోత్సహించాడండి, బాంబులు వేసేవాడు అండి. అటువంటి ఆయన ఏమైపోయి చివరికి దేవుడి సేవ చేస్తున్నాడు ఇప్పుడు అండి. దేవుడి సేవ అంటే దేవుడు ఎవరైనా వాడుకుంటాడు, కానీ ఏం చేయాలి మనము? నమ్మాలండి. ఏం చేయాలి? నమ్మాలి. సరే, చిన్న మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఏమిటంటే ఒక వ్యక్తి కోసం చెప్పి, ఇప్పటి వరకు బయట వ్యక్తుల కోసం చెప్పాను కదా. ఒకళ్ళు ఎవరో అబ్రహాం లింకన్. ఏం చేసేవాడు ఆయన? చెప్పులు కుట్టుకునేవాడు. దేవుడు ఏం చేశాడు ఆయన్ని కదా? ఏ వయసులో తీసుకొచ్చాడు ఆయన్ని? 52 సంవత్సరాలండి. అలాగే విలియం కోల్గేట్ గారు ఏం అమ్ముకునేవాడు? పళ్ళపొడి అమ్ముకునేవాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒకసారి? దేవుడు హెచ్చించాడండి. అలాగే ఒక వ్యక్తి కోసం చెప్పి ముగిస్తానండి. ఈయన ఎవరంటే యోబు గారు. ఎవరండి? యోబు గారు. యోబు గారు చూడండి. యోబు గారు, తన భార్య, తన బిడ్డలు, కుటుంబం ఏమని చెప్పండి ఒకసారి? ఎంత బాగుంది చెప్పండి ఒకసారి. బాగుందమ్మా? చూతకు బాగోలేదా? ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏముంది? బోల్ డబ్బు ఉంది వాళ్ళకి. వాళ్ళకేంటి బాధ? అందుకే బంగారం ఉందా, ఐశ్వర్యం ఉందా, అన్నీ ఉన్నాయండి. అటువంటి జీవితంలో అంటే ఇంత డబ్బుండు కూడా ఆయన ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయాన్ని లేచి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుందండి నేను చెప్పేదంతా. పొద్దున లేచి దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా నా బిడ్డని తప్పు చేస్తే క్షమించు ప్రభువా అని ప్రతి బిడ్డ కోసం పేరు మేరు ఎత్తి ప్రార్థన చేసేవాడు ఆయన. అటువంటి అప్పుడు సైతానండి ఆడికి వెళ్ళి, పరలోకరాజ్యం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు అంటాడు, ఏవయ్యా నా బిడ్డను చూసావా? ఎవరినే? యోగుని చూసావా? ఎంతో గొప్పగా చూసావా అంటే, ఎందుకుండా గొప్పగానే డబ్బు ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, ఆత్మహత్యలు ఇచ్చావు, ఎందుకున్నాడు? ఒక్కసారి తీసుడు, నిన్ను దూషిస్తాడు అంటాడండి అపవాది, సైతాను. ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ యోబు మాత్రం తిట్టడో, నన్ను మాత్రం విడిచిపెట్టడో. అంటే పందెం అంటారు. ఎవరి కోసం పందెం? ఎంతకనే యోబు గారి కోసం దేవుడికి సైతానికి పందెము. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంతకని ఎవరు ఎంతకి తిప్పలు? ఎవరికి? ఇప్పుడు యోబుకి తెప్పలండి. చేయండి. అప్పుడు చూడండి ఒకసారి. తర్వాత 1వ అధ్యాయము 13 నుంచి 15 దాకా ఏమైపోయిందండి? షేబాయిల దాడి, ఎద్దులు గాడిదలు దోచుకున్నారంట అండి. అంటే సైతాన్ అంటాడండి, అయితే ఆ యోబు చుట్టూ, ఆ యోబు ఇంటి వారి చుట్టూనే కంచి తీసేయి, నేనేంటి చూపించానో అతనేంటి చూపించాను. అంటే పరీక్ష వచ్చేదాకా తెలియదు ఎవడు చదువుతాడో ఎవరు చదవడో స్కూల్లో. అవునా కదమ్మా? ఒక్కోసారి మొద్దులా ఉన్నవాడు ఫస్ట్ క్లాస్ చేస్తాడు. టీచర్ ఇదే అనుకుంటారు టీచర్లు. అంటే పరీక్ష వచ్చేదాకా ఎవడు ఎలాంటి తెలియదండి. కాబట్టి సైతాన్ అన్నాడు, అతనికి పరీక్ష పెట్టు, అతను చేసే భక్తి నిజమో కాదు నీకు తెలిసిపోద్ది. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి దేవుడు అంటున్నాడు, అన్ని తీసే, నిన్ను దూషింతాడో, నిన్ను శపింతాడో, నిన్ను విడిచిపెట్టేస్తాడో అన్నాడు అండి. నిజమే. అప్పుడు దేవుడు అంటాడండి, సరే అయితే అతడి ప్రాణం మాత్రం ముట్టకు, అంటే అతడి ప్రాణం మాత్రం ముట్టకో అని ఒకే ఒక్క మాట ఇచ్చుకుని ఉంటాడండి. సైతాన్ కిందకు వచ్చేస్తాడు, వెంటనే మొదలెట్టేస్తాడండి. ఏమని? 1వ అధ్యాయము 13 నుంచి 15 ఎద్దులు గాడిదల్ని దొంగతనం చేసేస్తారంట అండి. అంటే మొట్టమొదటి ఎక్కడ పడ్డది? సైతానికి చెయ్య ఆస్తి మీద పడ్డది ఏంటి? వెంటనే దేవుని అగ్ని ఆకాశం నుండి గొర్రెల్ని పనివారిని కాల్ చేస్తుందండి. అందరూ చచ్చిపోతారు. అంటే పనులు చచ్చిపోతారు, గొర్రెలు అన్నీ చచ్చిపోతాయండి. వెంటనే కల్దీలు వచ్చి ఒంటిని దొంగతనం చేసేస్తారండి. వెంటనే సుడిగాలు వచ్చి ఏం చేస్తారండి? ఇంటిని కూలదోస్తారండి. పాపం బిడ్డలందరూ చచ్చిపోతారండి. ఎవరికి? యోబు గారి బిడ్డలు కూడా చచ్చిపోతారండి. వెంటనే మొత్తం ఇక్కడ నేను చెప్తున్నా కానండి, ఒకడు వచ్చి ఒక విషయం చెప్పిన వెంటనే ఆడు ఇంకా తిరిగి వెళ్లకుండానే మరొకడు వస్తాడండి. అతడు వచ్చి, ప్రభా నీకున్న ఒంట్లన్నీ చచ్చిపోయి ప్రభా అంటాడు. చెప్పి వెనక్కి తిరిగి లోపు మళ్ళీ ఒకడు వస్తాడు, ప్రభా ఇల్లు కూలిపోయింది, నీ బిడ్డలు చచ్చిపోయి ప్రభా. వెనకాల ఒక మాట చెప్పి ఇలా వెనక్కి తిరగకుండానే ఇంకొకడు వస్తాడండి. అంటే ఏం జరిగింది? దెబ్బ మీద దెబ్బ కోలుకోని స్థితి అండి. ఒక్క రోజులో ఆయన జీవితం మొత్తం తారుమారైపోయింది. ఒక రోజులో జీవితం మొత్తం తారుమారైపోయింది. అప్పుడు ఆయన అంటాడండి, ప్రభా నీ బిడ్డలు కూడా చచ్చిపోయారు. అంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అంటాడండి. భార్య వచ్చి వెంటనే సైతం ఏం చేద్దంటే, ఎంత జరిగినా ఈ మాటలని చెప్పేసి
ఒంటి నిండా కురుపులతో నింపేస్తుందండి. అంటే గోక్కుంటా కూడా ఖాళీ లేనంత కురుపులు వస్తాయనికండి. వచ్చిన వెంటనే బూడిదలో కూర్చుని, మరి డబ్బు లేదు కదా, ఎక్కడికొచ్చేసాడు, రోడ్డు మీద వచ్చేసాడు. బూడిద మీద కూర్చునండి చిల్ల పెంక తీసుకుని గోక్కుంటాడండి ఆయన. అంత దురదలు వస్తాయండి, డ్రెస్కి ఆరిపోతూ ఉంటాయండి. అప్పుడు భార్య వచ్చి, ఇంకా దేవుడు దేవుడు అంటావేంట్రా పిచ్చోడా, ఆ దేవుని దూషించి చచ్చిపో అంటదండి. ఎవరినే? భర్తనే. భర్తనే ఏమంటదండి? పెద్దలు ఏమంటారు? మొగుడు అని ఉంటే దేవుడు అని ఆడొచ్చు అంటారు పెద్దలండి. అంటారు పెద్దల సామెతలండి, అంటారు కదండి. దేవుడు మగుడు అని ఉంటే దేవుడు అని ఆడొచ్చు. ఇక్కడ ఈవిడ ఏమంటుందండి? భర్తనే, ఇంకా నువ్వు యథార్థం విడిచిపెట్టవా, ఇంకా దేవుడు దేవుడు అంటావా? నీ దేవుడు ఏం చేశాడు నిన్ను? ఏం చేశాడు నిన్ను? సర్వనాశనం చేసేసాడు. ఇంకా భక్తి ఏంటి, ఇంకా ప్రార్థన ఏంటి, ఇంకా వాక్యం ఏంటి? ఆ దేవుని దూషించి చచ్చిపో అంటే సైతం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భార్యలోకి వచ్చేసిందండి. భార్యలోకి వచ్చేసి ఇంకెందుకయ్యా దేవుని దూషించి చచ్చిపో అని. అప్పుడు ఆయన అంటదండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతాం. దేవుడి దగ్గర నుంచి మేలులే పొందుతామా, కీడు పొందకుండా తగమా? అంటే దేవుడు ఎప్పుడు మేలే చెయ్యాలా, కీడు చేత సరిపోడా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. ఇవన్నీ మాయమే అన్నాడండి. నిజంగా నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదంటండి, పాపం చేయలేదంటండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు మరలా చెప్పండి ఒకసారి? రెండంతలుగా ఆస్వాదించాడండి. యోబు గారు ఏం చేశాడు? ఆ పందెంలో గెలిచాడండి. అంటే మన బిడ్డ చూడండి, తల్లి పెడతాకి సరిపోద్దా, కొడతాకి సరిపోదా? న్యాయం చెప్పమ్మా నువ్వు. ఇప్పుడు అమ్మ నాన్న పెడతాకి సరిపోతారా, కొడతాకి సరిపోరా కదా? మరి దేవుడు కూడా తండ్రే కదా, ఎప్పుడు ఎత్తాకే సరిపోతారా, తీసుకుంటాక సరిపోడా? అసలు ఈ ఆలోచన ఎవరికి రాదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. బిడ్డ చనిపోతే, ఒక ఆవిడ చనిపోతానండి, ముసావిడ చనిపోయిందండి. ఆ బిడ్డలండి మేము వెళ్ళాము, ఏడుతున్నారండి. దేవుడు ఎంత అన్యాయస్తుడు, నా తల్లిని తీసుకెళ్ళిపోయాడు, దేవుడు పరమ దుర్మార్గుని తిడుతున్నారండి. అంతకని దేవుడు అన్యాయస్తుడు, దేవుడు దుర్మార్గుడు అంట. నిజంగా దేవుడు దుర్మార్గం చేస్తాడు చెప్పండి ఒకసారి? అన్యాయస్తుడు అండి. అన్యాయస్తుడు ఎవరు టైం అయిపోయిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. అర్థమైందండి? కాబట్టి దేవుడు అన్యాయం చేయట అసంభవము అని బైబిల్లో ఉందండి. కాబట్టి దేవుడు మన మాట చెప్పుకుంటే దేవుడు అంటే తండ్రి ఎప్పుడు అమ్మ నాన్న ఎప్పుడు పెడతమే సరిపోద్ది. ఒక మాట అనకూడదు, ఒక దెబ్బ వేయకూడదు. నువ్వేదన్నా సరే తానంటే అమ్మ నాన్నలే తన్నానా, నీ 10ంటికి వస్తాను రాత్రి, సరే అమ్మా సరే వెళ్ళి అనాలి. ఎవరి మాట అడగకూడదు, ఏం తింటున్నా అడగకూడదు, అయ్యం బట్టలు అడగకూడదు. అంటే అమ్మ నాన్న కొన్నిచ్చేస్తాం పెట్టేయడం అంతే తప్ప ఏ ప్రశ్న వేయకూడదు. ఇది న్యాయమా? అలా ఉంటా బిడ్డలు ఏమవుతారు? ఏమవుతారండి? దారిలోకి వస్తారా? కాబట్టి పెట్టడము కావాలి, కొట్టడము కావాలి. దేవుడు అంతేనండి. దేవుడు ఎత్తమే కాదండి, ముట్టికాయలు కూడా మాడతాడండి. మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ముట్టికాయలు మాడతారా? మాట వినకపోతే. మాట వినకపోతే ఒక్కోసారి పరీక్ష కూడా పెడతారండి తల్లిదండ్రులు. అండి మా పెద్దది అనుకుంది, మా పెద్ద పిల్లలు అనుకుందామండి, మా నాన్నగారు అండి స్వీట్ తెచ్చేయండి, బాక్స్ ఇచ్చేయండి ఫర్ సపోజ్ అండి. ఇచ్చి ఏం చేస్తాడో చేసి ఆపుతాడు. ఏమని? కొనుక్కోలేడా? అసలు తెచ్చింది ఎవరు? మా నాన్న కదా. మరి ఎందుకు అడిగాడు? కొనుక్కోలేక తినలేక. బుద్ధి ఏంటి? పెడతాదా పెట్టదా అని టెస్ట్ అంతే, పరీక్ష అండి. అంతేగాని కొనుక్కోలేక తినలేక కాదండి. ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి పెట్టచ్చు కదా అంటదండి. నేను పెడతానా అన్నదనుకోండి, అంటే పెట్టే బుద్ధి లేదే బాబు నీకు అంటారండి. అదే పెడితే నా తెల్లే నువ్వు ఉద్దే బాబు అని చెప్పేసి ముద్దెట్టేసుకుంటారు. అంటే వీళ్ళకి మనసు ఎలాంటిదో తెలుసుకునే పరీక్ష అండి అది. దేవుడు అంతేనండి, పరీక్ష పెడతాడు ఒకసారి అండి. నిలబడతామా నిలబడలేమా? పరీక్ష లేకపోతే ఎవడు చదువుకుంటాడో ఏదో చదువుకోడో తెలుస్తుందా? పరీక్ష లేకపోతే ఉద్యోగం వస్తుందా? పరీక్ష చాలా అవసరం అండి. మన భక్తికి కానీ మన నీతికి కానీ ఏం పెడతాడు దేవుడు అండి? పరీక్ష పెడతాడు. కాబట్టి దయచేసి మీరు ఏం చేయకూడదంటే బాధపడకండి, అలాగే వెనకడుగు వేయకండి. ఎర్ర సముద్రం లాంటి శ్రమలు వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడండి? నిలబెడతాడు. చెప్పులు కుట్టుకునే వాడినే దేశానికి రాజుని చేశాడండి. ఎందుకని? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అండి. అలాగే చాలా మంది మన దేశంలోనండి, మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారండి బైబిల్ వాక్యాలు తీసుకుని. మనం చెప్పుకున్నాం పండిత రామాబాయి గారండి, బ్రాహ్మణావుడి
చిన్న వయసులోనే ఆవిడ శ్లోకాలు మంత్రాలు వేదాలు చెబుతుంటే పండితులందరూ అయ్యి బాబు ఈ చిన్నపిల్ల ఎంత బాగా చెబుతుందని బిరుదిచ్చారు. ఏం బిరుదు? పండిత అని బిరుదిచ్చారండి. తర్వాత సరస్వతి అని బిరుదిచ్చారు. పండిత రామబాయి సరస్వతి అని పేరండి ఆవిడ. అందరూ చనిపోతారు చివరికండి. ఏమైపోద్దండి? చివరికి విధవరాలు అయిపోద్దండి. ఆ రోజుల్లో విధవరాలంటే లోపల బయటికి రాకూడదు, గుండు కొట్టించుకోవాలి, తెలచరి కట్టుకోవాలి, ఒక పూట తినాలి, కింద కింద పడుకోవాలి, జోడేసుకోకూడదు, బయటికి రాకూడదు, జుట్టు ముడిచిన వెంటనే మళ్ళా గుండు చేయించుకోవాలి, బతికినంతకాలం అక్కడే ఉండాలి. ఇది స్థితి. అంటే మంచి స్థితి, చెడ్డ స్థితి చెప్పండి సార్. ఈ స్థితి చాలా దుర్భరస్థితి అండి. అటువంటి టైంలో దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చండి ఈవిడికి స్వాత చెబితే చర్చికి వెళ్తాదండి ధైర్యం చేసి. ఆ మాటలు విని దేవుడి ప్రేమ చూసండి బాప్తిస్మం కూడా తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత నా జీవితం ఇక్కడ ఆగిపోయింది అనుకున్నదండి ఆవిడ. ఎర్ర సముద్రం వచ్చి ఆపేసింది అనుకుంది. అంటే భర్త చనిపోయాడు కాబట్టి 2 సంవత్సరాలు పాప ఉందండి. ఏ సంవత్సరాలకు పెళ్ళయింది? 22 సంవత్సరాలు పెళ్ళయిందండి. 24 సంవత్సరాలు చచ్చిపోయాడు భర్త అండి. అంటే 2 సంవత్సరాలు కాపురం చేసిందండి ఆవిడ. చిన్న పాప పుట్టింది. ఇప్పుడు ఈవిడ మూల కూర్చోవాలి. కూతురు పరిస్థితి ఏంటి ఇప్పుడు? భవిష్యత్తు ఏంటి? అంత ఆవిడ కాదండి, ఆవిడ వెంక ఆవిడండి. శూన్యం అయిపోయింది జీవితం అంతా. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆవిడే ఒక మిషన్ స్థాపించండి, భర్త చనిపోయిన అందరిని పోగేసిందండి. కుట్టి మిషన్ పెట్టి మీరు ఎవ్వరి కాళ్ళ మీద బతకాల్సిన పని లేదు, మీరు ఎవ్వరికే ఏమి చేయని అవసరం లేదు, మీ కాళ్ళ మీద నిలబడండి అని చెప్పి కుట్టి మిషన్లు నేర్పండి, పోషించిందండి. ఒక ముక్తి అనే శాల స్థాపించండి. అనాథ పిల్లల్ని, ముసలోళ్ళు ఉంటారు కదా, బిడ్డలకి గిడ్డేస్తున్నారు కదా రోజుల్లో, వాళ్ళందరినీ చేర్చుకునండి భోజనం పెట్టి చదివించిందండి. ఎవరో? ఒక విధవరాలు. ఎవరండి? ఒక విధవరాలండి. దేవుడు ఎర్ర సముద్రం అనుకున్నారు, కానీ దాన్ని ఏం చేశారంటే దేవుడు పాయలు చేశామని గొప్పగా అనుకున్నారండి. అందుకే ఆవిడ పేరు మీద ఒక పోస్ట్ కూడా ఇచ్చేసారండి, రామాబాయి అని పోస్ట్ కూడా ఇచ్చేసారండి. ఇంకొక ఆవిడ ఏమంటారు? సావిత్రిబాయి పూలే గారు, మొట్టమొదటి మహిళా టీచర్ అండి. ఆవిడ జీవితం అంతేనండి. ఆ రోజు మనం చూసారు కదండి, ఆడదాం చదివేందుకు, చదువుకుంటే కాపురం చేస్తుందా? భార్య చదువుకుంటే భర్త చచ్చిపోతారని పెట్టారంటండి. అప్పుడు బెదిరిస్తా ఉంటే ఏ భర్త చచ్చిపోవడం భార్య ఇష్టం చెప్పండి ఒకసారి. అమ్మో నా చచ్చిపోతారా, చదువుకోను మూఢనమ్మకాలు అన్నీ ఉండేయండి. కానీ దేవుని నమ్ముకున్న ప్రజలు వచ్చండి అది కాదు, ఇది అంత ఉత్తిదే, తప్పు అని చదివని మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు గొప్పగా చదువుకుంటున్నారండి. కాబట్టి అండి, చేల్చబడుట, మనకు వచ్చే కష్టాలన్నీ చేల్చబడతాయి, దారి దేవుడు వేస్తాడు. అలాగే మన కోసము దేవుడే చేల్చబడ్డాడండి. ఒకటి చీలిస్తాడు, 2 ఆయనే చేల్చబడ్డాడు. తండ్రి అండి ఏదైనా ఇస్తాడో అవసరం బిడ్డ కోసం ఏదైనా అయిపోతాడండి. అవునా కదా? తల్లి తండ్రి అయినా సరే ఏదైనా ఇస్తారు బిడ్డలకి, అవసరమైతే వాళ్ళు కూడా ఏదైనా అయిపోతారు. మన తండ్రి కూడా ఏదైనా చేస్తాడో మన కోసం ఏదైనా అయిపోడు. భయపడకండి, ప్రార్థన మాత్రం మానకండి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసు పరమంతరం మాతో మాట్లాడిన దేవా, విన వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమెన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి.